చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో సోమవారం అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్తో పాటు అదనంగా 3 నెలలకు 1000 రూపాయల చొప్పున 3000 రూపాయలు మొత్తం 7000 రూపాయలు పింఛన్ను అందించడం హర్షణీయమన్నారు. నగర పరిధిలో 16,533 మంది లబ్ధిదారులకు 11 కోట్ల రూపాయల పెన్షన్ అందించడం జరిగిందన్నారు. ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా ప్రజా సమస్యల పరిష్కారానికి ముందు ఉంటానన్నారు. అనంతరం పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ డాక్టర్ జె అరుణ, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, గిర్వాణి, చంద్రప్రకాష్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు వారిని మనమందరూ కలుసుకోవాలి. ఎందుకంటే ఈ పార్టీ పెట్టిందే పేద ప్రజల కోసం. కూడు గుడ్డ నీడ అంటే తెలుగుదేశం అనే ఒక పార్టీ సిద్ధాంతం పేదవాడికి ఫస్ట్ కూడు అంటే భోజనం, గుడ్డ బట్టలు, ఉండడానికి నివాసం అంటే ఇల్లు, ఈ 3 అందించగలిగితే మా రాజకీయ పార్టీ అద్భుతంగా ఉంటుందని భావించి ఆనాడు 1982 పార్టీని స్థాపించి 83 అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక అనుక్షణం ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే తపన కలిగిన ముఖ్యమంత్రి ఆనాడు నందమూరి తారక రామారావు. వారు చేపట్టిన ఈ పెన్షన్ కార్యక్రమం కూడా ఈ రోజు ఇంత అద్భుతంగా జరుగుతా ఉంది అంటే వారి చేతి రాసేటువంటి ఏది చేసినా సంచలనమే. కాబట్టి వారి హృదయాన్ని వారిని తలుచుకొని ఒక నిమిషం మనందరూ కూడా ఇవాళ ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈనాటి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఏది చెప్పితే దాన్ని చేసి పెట్టే సంకల్పం ఉన్న ముఖ్యమంత్రి. చాలా మందికి ఉండేటప్పుడు సాధ్యమా, ఇంత డబ్బులు ఎక్కడ నుండి తెస్తామో అని ప్రతి ఒక్కరు